హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ముందుగా అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు స్టూడెంట్స్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ కనుక చూసుకుంటే సికింద్రాబాద్ కంటోన్ బోర్డులో ఉద్యోగాలు స్టూడెంట్స్ కేవలం 10th పాస్ అయితే సరిపోతుంది. అలాగే 10thతో పాటు మనకు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ సంబంధించిన ఉద్యోగాలు అయితే నోటిఫికేషన్లో విడుదల చేయడం జరిగింది. మనకు జాబ్ కనుక సెలెక్ట్ అయితే తెలంగాణలో జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంత మంచి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. లెట్ us get into the official video students. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్లో మనమైతే ప్రస్తుతానికి ఉండడం జరిగింది. చూసుకుంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అని ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ అయితే అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేకెంట్ పోస్ట్ ఇన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ త్రూ రిక్రూట్మెంట్ పోర్టల్ www.canttboardrecruit.org అనే వెబ్సైట్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకొని అప్లై చేయమని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. మనకు ఆన్లైన్ అప్లికేషన్ 1 ఆగస్ట్న స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది అండ్ 21 ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. మనం డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్స్కి వెళ్ళిపోతే కనుక నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్ అనే పొజిషన్ మనకు పే స్కేల్ కానీ చూసుకుంటే 31,460 నుంచి 84,970 అయితే బేసిక్ ఉండడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ చూసుకుంటే కనుక 4 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. అలాగే ఏజ్ క్రైటీరియా చూసుకుంటే జనరల్కి 18 to 25 years, ఓబీసీ చూసుకుంటే 18 to 28 years ఉండాలా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే మనకు డిగ్రీ పాస్ అయి ఉండాలా, బీఈ ఆర్ బీటెక్ సివిల్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది. ఆ డిజైర్డ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ ఇన్ ఆటోక్యాడ్, సర్వే, జిఐఎస్ ఆర్ డిజైన్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని డిజైర్డ్ క్వాలిఫికేషన్ చెప్పడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే మనకు డిగ్రీ ఇన్ బీఈ బీటెక్ సరిపోతుంది. డిజైర్డ్ క్వాలిఫికేషన్ అయితే సపరేట్ ఇవ్వడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ మనకు పే స్కేల్ కనుక చూసుకుంటే 31,460 నుంచి 84,970 వరకు అయితే ఉంటుంది. అలాగే నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 2 పొజిషన్స్ అయితే రిలీజ్ చేశారు. మనకు ఏజ్ క్రైటీరియా కనుక చూసుకుంటే జనరల్ కేటగిరీకి 18 to 25 years ఉండాలి. ఎస్సీ కేటగిరీ మనకు 18 to 30 years ఉంటే సరిపోతుంది. ఎందుకంటే జనరల్ కేటగిరీ 1 పొజిషన్, ఎస్సీ కేటగిరీ 1 పొజిషన్ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ చూసుకుంటే కనుక డిగ్రీ పాస్ అయి ఉండాలి, బీఈ ఆర్ బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఈక్వలెంట్ యూనివర్సిటీ నుంచి అయితే చేసి ఉండాలని చెప్తున్నారు. ఏదన్నా డిజైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ క్వాలిఫికేషన్ ఇన్ ఆటోక్యాడ్, సర్వే, జిఐఎస్, డిజైన్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళని డిజైర్డ్ క్వాలిఫికేషన్ అని చెప్పండి ఇక్కడ చెప్పాడు స్టూడెంట్స్. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ కనుక చూసుకుంటే శాలరీ చూసుకుంటే 24,440 నుంచి 71,510 వరకు ఉండడం జరుగుతుంది. 1 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అది కూడా ఎస్సీ వేకెన్సీ. దానికి 18 నుంచి 30 years ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బయాలజికల్ సైన్స్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పడం జరిగింది ఇక్కడ. అలాగే దాంతోపాటు డిజైర్డ్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ బయాలజికల్ సైన్స్ ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. అలాగే అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కనుక చూసుకుంటే 40,270 నుంచి 93,780 వరకు అయితే శాలరీ ఉంటుంది స్టూడెంట్ బేసిక్. 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. జనరల్ ఏమో 2 వేకెన్సీస్, అలాగే ఓబీసీ 2 వేకెన్సీ, ఎస్సీ 1 వేకెన్సీస్. జనరల్ 18 to 32 years ఉండాలా, ఓబీసీ 18 to 35 years, అలాగే ఎస్సీ 18 to 37 years ఉండాలా. ఎంబీబీఎస్ డిగ్రీ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆర్ కాలేజ్ రికగ్నైజ్డ్ బై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పారు ఫ్రెండ్స్ ఇక్కడ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్కి. లేదంటే డిజైర్డ్ ఎండీ గైనకాలజిస్ట్ ఆర్ పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, జనరల్ సర్జన్ని తీసుకుంటామని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డిజైర్డ్ క్వాలిఫికేషన్. ఫార్మసిస్ట్ అలోపతి చూసుకుంటే శాలరీ 21,230 నుంచి 60,010 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ 1 వేకెన్సీ, ఎస్సీ 1 వేకెన్సీ. వాళ్ళు ఫార్మ్ చేసి ఉండాలా, రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇండియా దాని నుంచి, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేసిన యూనివర్సిటీ నుంచి. లేదంటే డిజైర్డ్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అండ్ పీజీ ఎంఫార్మా చేసి ఉండాలి. నర్సెస్ కనుక చూసుకుంటే శాలరీ 25,140 నుంచి 73,270 వరకు ఉండబోతుంది. అలాగే 2 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. ఓబీసీ 1 వేకెన్సీ, ఎస్సీ 1 వేకెన్సీ. ఓబీసీ 18 to 28 years, ఎస్సీ 18 to 30 years అని సరిపోతుంది. అలాగే బీఎస్సీ నర్సింగ్ ఆర్ 3 years జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ కాలేజ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.
డిజైర్డ్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది, స్టాఫ్ నర్స్లో అది బెనిఫిట్ అయితే ఉంటుందని చెప్పారు. ల్యాబ్ అసిస్టెంట్ మనం చూసుకుంటే 13,000 నుంచి 40,000 అయితే బేసిక్ ఉంటుంది. 1 వేకెన్సీ, అది కూడా జనరల్లో 18 to 25 సరిపోతుంది. 12th స్టాండర్డ్ విత్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సరిపోతుంది. డిజైర్డ్ కనుక చూసుకుంటే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ ల్యాబొరేటరీ అని చెప్పడం జరిగింది. డ్రెస్సర్ అనే వేకెన్సీస్ చూసుకుంటే 13,000 నుంచి 40,000 అయితే ఉండడం జరుగుతుంది. మనకు వచ్చేసి పేన్ స్కేల్ 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్ 2 వేకెన్సీస్, 18 to 25 years వాళ్ళు అప్లై చేయాలి. అలాగే ఓబీసీ వచ్చేసి 2 వేకెన్సీస్, 18 to 28 years వాళ్ళు అప్లై చేయాలా. ఎస్సీ వచ్చేసి 1 వేకెన్సీ, 18 to 30 years. అలాగే 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలా. సైన్స్ సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ ఈక్వివాలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ డ్రెస్సింగ్ ఆర్ ఫస్ట్ ఎయిడ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రికగ్నైజ్డ్ హాస్పిటల్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వార్డ్ సర్వెంట్ కనుక చూసుకుంటే 13,000 నుంచి 40,000 270 వరకు బేసిక్ ఉంటుంది. 2 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఓబీసీ అది కూడా 2 వేకెన్సీస్, 18 to 28 years అయితే ఏజ్ క్రైటీరియా. 10th class పాస్ అయి ఉండాలి రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ వార్డ్ సర్వెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ హాస్పిటల్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 21st August వరకు అయితే వీళ్ళు కన్సిడర్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అలాగే మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ అవర్ అపాయింట్మెంట్ ఆఫ్ పోస్ట్ విల్ బి మేడ్ మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చేసి దాని తర్వాత ఒక స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఫర్ పోస్ట్ 8. ద క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామినేషన్ విల్ బి సెంట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని క్లియర్గా చెప్పడం జరిగింది స్టూడెంట్స్. దెర్ విల్ బి నో ఇంటర్వ్యూ అండ్ ఎనీ ఆఫ్ ది మెన్షన్డ్ పోస్ట్. సో డేట్ అండ్ టైమ్ వెన్యూ ఆన్లైన్ టెస్ట్ విల్ బి ఇంటిమేటెడ్ వెబ్సైట్ పోర్టల్. సో www.cantonmentboard.recruit.org అనే వెబ్సైట్లో మీకు టైము, డేట్, ఇంటర్వ్యూది షెడ్యూల్ అనేది మీకు అందులో వాళ్ళు పేస్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ డాక్యుమెంట్ సపోర్ట్ ఆఫ్ దేర్ డేట్ ఆఫ్ బర్త్, ఐడెంటిటీ, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. పెనాల్టీ అయితే ఉండడం జరుగుతుంది. పోస్ట్ 1 to 6 ఎవరైతే అప్లై చేస్తారో వారికి ఆన్లైన్ టెస్ట్లో ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. కామన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ పోస్ట్ 1 and 2 యాజ్ ద రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ సిలబస్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఆర్ సేమ్ అని చెప్తున్నారు. ఎవరైతే పోస్ట్ 1 and 2 అప్లై చేస్తారో వాళ్ళకి కామన్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఫర్ పోస్ట్ 8 విల్ బి ఇంటిమేటెడ్ ఫర్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ అన్నమాట. ఎవరైతే పోస్ట్ 8కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ స్కిల్ టెస్ట్ అనేది ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పోస్ట్ 1 and 2 వచ్చేసి మనకు 120 మార్క్స్ ఉంటాయి. 100 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, సివిల్ ఇంజనీరింగ్ అనమాట. సో పోస్ట్ 3 కనుక చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, బయాలజికల్ సైన్సెస్, శానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్స్ 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 100 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. 4 కనుక చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, మెడికల్ కాన్సెప్ట్స్ అనమాట. 120 మనకు క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. టైం కూడా పక్కన 100 minutes అయితే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. పోస్ట్ 5 కనుక చూసుకుంటే సేమ్ బట్ ఓన్లీ ఎక్స్ట్రా సబ్జెక్ట్ ఫార్మసీ అనేది ఉంటుంది. 100 క్వశ్చన్స్ అండ్ 90 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. పోస్ట్ 6 చూసుకుంటే జనరల్ నర్సింగ్ ఒకటి యాడ్ అవుతుంది. 100 క్వశ్చన్స్, 90 minutes టైం. అలాగే పోస్ట్ 7 చూసుకుంటే మనకు జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ దానికి వాళ్ళు మార్క్స్ కూడా పెట్టడం జరిగింది 90 minutes అని చెప్పి. సో స్కిల్ టెస్ట్కి వచ్చేసి పోస్ట్ 8 కనుక చూసుకుంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే. సో మెరిట్ వచ్చేసి టోటల్గా రిటర్న్ టెస్ట్ వాళ్ళనే ఉండడం జరుగుతుంది. కాబట్టి పోస్ట్ 9 చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్కి, అలాగే జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ 90 marks 90 minutes అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు స్టూడెంట్స్, ఒకసారి సిలబస్ కూడా చూసుకోండి. అలాగే అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే పోస్ట్ నెంబర్ 1 to 6 అయితే ఫీజు జనరల్ 500, ఓబీసీ 500 అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ఆర్ఎస్ వచ్చేసి 200 వేకెన్సీ అయితే 200 rupees అయితే ఉంటుంది స్టూడెంట్స్. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చూస్తే ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి పోస్ట్ నెంబర్ 7 to 9 వచ్చేసి జనరల్ కేటగిరీస్ 300, ఓబీసీ 300 అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ 100 rupees అయితే తీసుకుంటామని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మోడ్ అప్లికేషన్ వచ్చి ఆన్లైన్ 1st August స్టార్ట్ అవుతుంది. కామెన్స్మెంట్ 21st August లాస్ట్ డేట్ స్టూడెంట్స్. ఏదైనా అడ్మిట్ కార్డ్ అవన్నీ ఇంటిమేట్ అయితే వెబ్సైట్ పోర్టల్ ద్వారా మీకైతే మెన్షన్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. మీకు వచ్చేసి అడ్మిట్ కార్డ్, కాల్ లెటర్ వచ్చేసి స్క్రూటినైజ్ చేసి ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్ని ఆన్లైన్ టెస్ట్ ఉంటుందని చెప్పి ఇంటిమేట్ చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లై చేసిన అందరికైతే ఆల్ టికెట్ ఇవ్వరు. అందులో మళ్ళీ సెలెక్ట్ చేసుకునే వాళ్ళని అది క్రైటీరియా బట్టి సెలెక్ట్ చేసుకొని అంత బాగా అనిపిస్తే వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ అలాంగ్ విత్ ఒరిజినల్
జనరేటెడ్ అప్లికేషన్ అనమాట. ఆఫ్టర్ కన్సిడరింగ్ ద మెరిట్ లిస్ట్ ఇన్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి కాల్డ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ స్క్రూటినీ ఆఫ్ డాక్యుమెంట్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫాలోయింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపేర్ టు జనరేట్ అప్లికేషన్ ఫామ్ డ్యూలీ సైన్డ్ బై ద క్యాండిడేట్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, 2 లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనమాట, మార్క్స్ సర్టిఫికేట్ ఇవి, అలాగే మనకు డొమిసైల్ సర్టిఫికేట్, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకొని మీరు రావాల్సి ఉంటుంది. ఎలా అప్లై చేయాలని కూడా ఇక్కడ ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరిగింది. www.cantonmentboardrecruit.org వెబ్సైట్ విజిట్ చేసి ఒకసారి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది కూడా కొంచెం క్లారిటీగా తీసుకోండి. ఇది స్టూడెంట్స్ ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 9490611193 అనే నెంబర్కి మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో కాల్ చేయడానికి ట్రై చేయండి. వన్స్ అగైన్ 9490611193 అనే నెంబర్కి కాల్ చేయండి. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్లో రావడం జరిగింది. ఈ వీడియో మీ అందరు నచ్చిందని అనుకుంటున్నాను స్టూడెంట్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.